ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం వచ్చినా కల్లాల్లో ధాన్యం రాసులు అలాగే ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని మండిపడ్డారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మార్కెట్ యార్డును దయాకర్ రావు సందర్శించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులు గత 50 రోజులుగా అరిగోస పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. తడిసిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని దయాకర్ రావు డిమాండ్ చేశారు. కొంటానని రైతులు చెప్తే ఈ ప్రభుత్వం మంచిగా చేసింది రైతుల కంటే దేనికంటే దానికి ఉంటా రాజకీయ సన్యాసమైనా తీసుకుంటారు. దయచేసి రాండి, కానీ ఎక్కడనో సెక్రటరియట్లో కూర్చోనో మీ ఇళ్ళలో కూర్చోనో ప్రెస్ మీటింగ్ పెట్టడం కాదు, రైతుల కాడికి రాండి. రైతులు ఎంత గోసపడుతున్నారు, యూరియా బస్తాల కాడ కొట్టుకున్నారు, దొరకలే. మీరు రుణమాఫీ చేస్తూ ఉన్నారు, అది చేయలేదు. రైతు బంధు మేము పెద్ద లొల్లి పెట్టి ధర్నా చేస్తూ ఒక ఎకరం వేసారు, తతిమేయలే. బోనస్ చాలా మటుకు రాలే. మక్కలు కొనక బయటకు 1800కి అమ్ముకున్నారు. ఓట్లు ఎక్కువ పండింది ఎక్కువ పండుడు అనేది కాదు. దయచేసి కేసీఆర్ దయ వల్ల నీళ్లు రావటం వల్ల దిగుబడి పెరిగింది. అది ప్రతి సంవత్సరం పెరుగుతారు. అదేదో మీ దయ కాదు, కేసీఆర్ సహకారంతో పెరిగింది.